మోడీ ప్రభుత్వం మన భారతదేశానికి పత్తి దిగుమతుల మీద ఉన్న 11% వచ్చే డిసెంబర్ 31 వరకు రద్దు చేయడం జరిగింది. ఇది అత్యంత దుర్మార్గం. ఎందుకంటే మన భారతదేశంలో ఇప్పటికీ మనకు 365 లక్షల బేళ్లు 365 లక్షల బేళ్లు మనం భారతదేశంలో ఉత్పత్తి అవుతుంది. మన వినియోగం ఎంత? 325 లక్షల టన్నులు, 25 లక్షల బేళ్లు. అంటే మనం అదనంగా 50 లక్షల బేళ్లు ఎగుమతి చేయాలి. అలాంటిది బయట నుంచి 50 లక్షల బేళ్లు దిగుమతి చేసుకునే విధంగా దిగుమతి సుంకాన్ని రద్దు చేయడం జరిగింది. ఇది అమెరికా ట్రంప్ ప్రోద్బలంతో, అంటే ట్రంప్ భయపడి పత్తి మీద 11% దిగుమతి సుంకాన్ని రద్దు చేయడం అనేది అత్యంత దుర్మార్గం. పైగా ఇక్కడ సంగారెడ్డిలో ఈ జిల్లాలో నేను చూస్తే ఇక్కడ మనకు 3,65,000 ఎకరాలు వేశారు. అంటే తెలంగాణలోనే దాదాపుగా 50 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అవుతుంది తెలంగాణ అవసరాలకు మించి. కాబట్టి ఇవాళ పత్తి రైతులు 22 లక్షల మంది ఉన్నారు తెలంగాణలో. 22 లక్షల మందికి ఇవాళ CCI కొనుగోలు చేయకుండా ఆంక్షలు పెట్టారు. ఎకరానికి 7 క్వింటాలే కొనాలి అని. ఇది ఎక్కడ దుర్మార్గం? అసలు ఎకరానికి నిజానికి దిగుబడి 7 నుంచి 15 క్వింటాల వరకు వస్తుంది. మంచి భూములు అయితే 15 క్వింటాల వరకు వస్తుంది. కానీ ఇక్కడ 10 క్వింటాలన్నా వస్తే రావచ్చు. కానీ 7 క్వింటాలు లేకుంటే మిగతా పత్తిని అతి తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనీస మద్దతు ధర 8,110 ఉన్నది. కానీ 8,110 ఇవ్వడంలా తేమ 8 నుంచి 12% మాత్రమే ఉండాలి అని చెప్తున్నారు. కానీ వాళ్ళ ఈ వర్షాలు, తుఫాన్లు ఇవన్నీ ఏంటంటే నీళ్లు పడకుండా పత్తికి గాలిలో ఉన్న తేమను పీల్చుకునే శక్తి